హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయలక్ష్మి క్రియేషన్స్. ఈరోజు మనం ఒక వెరైటీ వంటకం చూసేద్దాము. ఇవి తామర గడ్డలు అంటారు వీటిల్ని, లోటస్ రూట్స్. ఇవి చెరువుల్లో ఉంటాయి. సమ్మర్ సీజన్లో చెరువులు ఎండిపోయిన తర్వాత అక్కడ లోకల్ పీపుల్ వీటిల్ని కలెక్ట్ చేసి అమ్ముతూ ఉంటారు. కానీ చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి. సో మాకు తెలిసిన వాళ్ళు రిక్వెస్ట్ మీద వీటిని తీసుకొచ్చి ఇచ్చారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిల్ని కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ వచ్చి కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. ఇలా బాగా నీట్‌గా వాష్ చేసిన తర్వాత పీల్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకోవాలి. ఇవి స్టిక్ లాగా ఉంటాయి. మధ్యలో హోల్స్ చూడండి. ఇవి వాటర్ ప్లాంట్ కదా! అందుకని. దీనిలో వాల్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, పోషకాలు. వీటిల్ని వాటర్ ఏసేసి, సాల్ట్ ఏసి ఒక 5, 6 విజిల్స్ రానివ్వండి. కొంచెం మెత్తగా అవుతాయి. తర్వాత మనము తాలింపు పెట్టేసి, తాలింపు గింజలన్నీ పోపు పెట్టేసుకొని, తర్వాత వీటిల్ని మనం ఆల్రెడీ ఆ ముక్కలు ఉడికిపోయి ఉంటాయి కాబట్టి వాటిని వేసేస్తాం కదా, తొందరగా అయిపోద్ది కర్రీ కూడా. తర్వాత దీనిలో మనం కూర కారం ఉంటుంది కదా, కొబ్బరి కారం కానీ అది వేసుకొని ఫ్రై చేసేసుకుంటే మనం చక్కగా స్నాక్ లాగా తినేసేయచ్చు దీన్ని. ఇది హెల్త్‌కి చాలా మంచిది. ఫైబర్ కూడా ఫుల్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని డైజెషన్‌కి కూడా బాగా ఉపయోగపడుద్ది. డైటింగ్ చేసేవాళ్ళు కూడా చక్కగా దీన్ని ఒక కప్ తీసేసుకున్నారంటే స్టమక్ ఫిల్ అయిన ఫీలింగ్ ఉంటుంది. తర్వాత ఇది బ్లడ్ సర్క్యులేషన్‌కి కూడా మంచిది. ముఖ్యంగా దీనిలో ఏ విటమిన్ కూడా ఉంటుంది. సో ఇది సీజనల్‌గా దొరుకుద్ది కాబట్టి దొరికినప్పుడు మిస్ చేయకుండా దీన్ని తీసుకొని కర్రీ చేసేసుకోండి. దీంతో ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు దీంతో మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను.